గారెలు అనమాట. సో మనకి ఇన్స్టాంట్గా క్రిస్ప్గా బూడిద గుమ్మడికాయలతో గారెలు ఎలా వేసుకో ఈ వీడియోలో చూపించిపోతున్నాను. సో ముందుగా అయితే బూడిద గుమ్మడికాయ ముక్కలు ఇలాగ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాను. లోపల సీడ్స్ అన్ని తీసేసుకొని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. దాంట్లోని కొద్దిగా కల్లుపు యాడ్ చేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ మొత్తం అన్నిటిని కూడా నేను ఒక మస్లిన్ క్లాత్లోకి షిఫ్ట్ చేసుకుని ఇలాగ పిండుకుంటాను అనమాట. స్క్వీజ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి బూడిద గుమ్మడికాయ నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి సో వాటర్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో అందుకే ఇలాగ క్లాత్లో ఇలా చుట్టి పైన వెయిట్ పెట్టుకుంటే హెవీ వాటర్ ఏమన్నా సరే బయటకు వచ్చేస్తుంది. సో ఇది ఏంటి అంటే మీన్వల్ నేను చూపిస్తుంది ఏంటి అంటే మనకి మినప పిండి ఉంటుంది కదా, సో మినప రుబ్బు అనమాట. ఇది ప్లెయిన్ మినప రుబ్బు. సో దీన్ని ముందే ఆడపెట్టుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. సో మనకి మీన్వల్ మనకి వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది కదా. సో మీరు చూస్తే కింద సైడ్ కనిపిస్తుంది కదా. సో వాటర్ అంతా కూడా బయటికి స్క్వీజ్ అయిపోయింది. సో ఒక్కసారి నేను పిండుకుంటున్నాను చేత్తో. సో ఇంకా ఎక్సెస్ వాటర్ ఉంటే అది బయటకు వచ్చేస్తుందని అని అర్థము. సో ఇలా బాగా పిండుకున్న తర్వాత సో దీన్ని మనం ఇంకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఎంత బాగా పిండుకుంటే అంత బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు అందులోనే నేను కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో నార్మల్గా రోట్లో దంచుకోవచ్చు, లేదంటే మీరు ఇలా గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయ అండ్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలాగ కచ్చాపచ్చాగా ఉన్నా పర్వాలేదు. అందులోనే నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మినపరుబ్బుని యాడ్ చేసుకున్నాను, ప్లెయిన్ మినపరుబ్బు. సో నేనైతే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. సో క్వాంటిటీ ఏంటి అంటే నేను హ్యాండ్ఫుల్ ఆఫ్ బూడిద గుమ్మడికాయ ముక్కలు తీసుకున్నాను కాబట్టి అలాగే 1 or 2 స్పూన్స్ ఆఫ్ మినపరుబ్బు యాడ్ చేసుకున్నాను. సో మీరు ఎన్నైతే బూడిద గుమ్మడికాయ ముక్కలు తీసుకుంటారో దాన్ని బట్టి మీరు రుబ్బు అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో కారం అండ్ ఉప్పు కూడా అలాగే యాడ్ చేసుకోవాలి. సో నాకు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలాగ చేత్తో కొద్దిగా మిశ్రమం తీసుకొని వడలలా ఒత్తుకొని నూనెలో వేయించుకోవాలి. సో ఇలాగ ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం వేసిన వెంటనే వాటిని కదపకూడదండి. ఒకసారి అవి వేగిన తర్వాత అవి ఆటోమేటిక్గా నూనె కింద నుంచి వచ్చేస్తాయి, అంటే పెనం నుంచి విడిపోతాయి అనమాట. అప్పుడు మనం ఇంకొక వైపుకి తిప్పుకొని ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. 2 వైపులా వేయించుకున్న తర్వాత మనము వాటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో ఇలాగే మిగతా మిశ్రమాన్ని కూడా మీరు గారెల్లా ఒత్తుకొని వేయించుకోండి. సో ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. సో వేడి అన్నంలో మనం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఇలా ఈ వడలను ఇలా చిన్నగా తెంపుకొని దాన్ని నూనెలో ఇలా మిక్స్ చేసుకొని అన్నంలో మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చినా తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.